హైదరాబాద్తో పాటు రాష్ట్రం నిప్పుల కొలిమినిగా మారింది. రానున్న రోజుల్లో టెంపరేచర్స్ ఏ విధంగా నమోదవుతున్నాయి? సో ఇప్పుడు ప్రజెంట్ అయితే 43 నుంచి 45 వరకు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో అనుకోవచ్చా? రానున్న రోజుల్లో రికార్డులను మరింత బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. మనం తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి డైరెక్టర్ శ్రావణి మేడం ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, అసలు కంటిన్యూస్గా 43, 45 డిగ్రీల వరకు కూడా 4 రోజుల సంది అవే కంటిన్యూ అవుతున్నాయి. అసలు బయటికి వెళ్ళాలంటే 10 నిమిషాలు బయట నించోవాలంటే కూడా భయపడుతున్న సిచ్యువేషన్స్ నగర వ్యాప్తంగా, అట్లాగే రాష్ట్రంలో చాలా జిల్లాల్లో కూడా నెలకొంది. అసలు ఎందుకంటారు ఇట్లా కంటిన్యూస్ హీట్ వేవ్ అలర్ట్స్ అనేది ఇట్లా కంటిన్యూ ఎందుకు ఇస్తున్నారు? గత వారం రోజుల్లో చూసుకున్నట్లయితే మనకి కింది స్థాయిలో వీచే గాలులు కూడా మనకి చాలా తక్కువగా ఉండడం, వేగం తక్కువగా ఉండడం, అలాగే ఈ యాంటీ సైక్లోన్ యొక్క గమనం కూడా మారుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఉత్తర దక్షిణ ద్రోణి కూడా పూర్తిగా తెలంగాణ మీద లేకపోవడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా మనకి 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే అక్కడక్కడ మనకి 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తూ ఉంది. అలాగే మనకి రాష్ట్రంలోని అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 45 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లాలో 44 డిగ్రీలు, నిజామాబాద్ 44 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం సుమారు 44 డిగ్రీలు, ఈ విధంగా 41 కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి 43 మేర ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. ఇది గత 2 రోజులుగా ఇదే విధంగా ఉన్నట్లయితే మనకి వచ్చే 4 రోజులు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ 4 రోజులు కూడా మనకి రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. పొడి వాతావరణంతో పాటుగా మనకి ఉష్ణోగ్రతలు సగటున 42 నుంచి 44, 45 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రేంజ్లో ఎండలు ఉన్నప్పుడు సాయంత్రం అయ్యేసరికో రాత్రి అయ్యేసరికో కాస్త టెంపరేచర్స్ డౌన్ అయ్యి వర్షం పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, క్యూమ్యులో నింబస్ మేఘాలు ఏర్పడి. కానీ అసలు ఈ 4-5 రోజుల సంది కూడా అసలు అట్లాంటివి పత్తా లేకుండానే ఉంది. సో ఎందుకు ఉండొచ్చు అంటే క్యూమ్యులో నింబస్ మేఘాలు ఏర్పడకపోవడానికి రీజన్స్ ఏమైనా చెప్తారా? అట్లాగే వర్షాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఈ 2-3 రోజుల్లో? దాదాపుగా ఏప్రిల్ నెల నుంచి చూసుకున్నట్లయితే మనకి పూర్తిగా డెఫిషియెంట్లోనే ఉంది రాష్ట్రం మొత్తం మీదుగా. దాదాపుగా ఒక 8 రోజులు మినహా, 8 రోజుల్లో కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 4 నుంచి 5 రోజులు మినహా మొత్తం ఏప్రిల్ మాసం మొత్తం మీదుగా మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంది. అలాగే ద్రోణి మనకి ఉత్తర దక్షిణ ద్రోణి అనేది దాదాపుగా విదర్భ, ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉంటుంది. ఈ ద్రోణి యొక్క ప్రభావం కూడా ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉంది. దీనికి కొద్దిగా ఎల్నినో ప్రభావం అనేది మన దీని మీద పూర్తిగా మన గాలి మీద ఎక్కువగా చూపిస్తుంది. అంటే విండ్ ప్యాటర్న్ని కొద్దిగా చేంజ్ చేసిందని చెప్పవచ్చు. దానివల్ల ఏంటంటే మనకి ఉత్తరాది నుంచి కంటే దక్షిణాది నుంచి వీచిన గాలుల వల్ల కొద్దిగా ఉష్ణోగ్రతతో పాటుగా ఉక్కపోత వాతావరణాన్ని కూడా ఏర్పరుస్తుంది. ఇదే వాతావరణం వచ్చే 4 రోజులు కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. 4 రోజుల్లోనే మనకి దాదాపుగా 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అందువల్ల ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు మార్చ్ ఎండింగ్లోనే, మామూలుగా అయితే ఏప్రిల్ నుంచి మనకి మేలో ఎక్కువగా వడగాల హీట్ వేవ్ అలర్ట్స్ ఇస్తుంటారు మీరు, కానీ ఈసారి మార్చ్ ఎండింగ్ నుంచే ఉన్నాయి. సో కంటిన్యూస్గా ఈ హీట్ వేవ్ అలర్ట్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా స్టిల్ ఆన్ రాష్ట్రం మీద హీట్ వేవ్ అలర్ట్ ఉంది. సో రికార్డులను బ్రేక్ చేసింది అనుకోవచ్చా హీట్ వేవ్ అలర్ట్స్ ఈ ఇయర్? మనకి 2015-16లోని మనం ఇచ్చిన అలర్ట్స్ కాకపోయినా మనకి వడగాల్పులు అయితే వీచడం బాగా జరిగింది. 15-16లో అధికంగా మనకి ఎక్కువ రోజులు ఈ హీట్ వేవ్ కండిషన్స్ రావడం జరిగింది. తర్వాత మనకి 24 అని చెప్పచ్చు. మధ్యలోనే మనకి 1-2 సార్లు, 1-2 ఏడాదులు మనకి 1-2 సార్లు ఇచ్చిన సూచనలు ఉన్నాయి. కానీ ఇదే విధంగా దాదాపుగా మార్చి చివరాఖరి నుంచి ఇప్పటి వరకు కూడా మనం దాదాపుగా 10-15 రోజుల పైనే మనం వడగాల్పుల సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఆరెంజ్ అలర్ట్ వరకు కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఆరెంజ్ అలర్ట్లో మన రాష్ట్రం ఉంది. సో రానున్న రోజుల్లో రెడ్ అలర్ట్కి చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 43 నుంచి 45 డిగ్రీల మేర రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే హైదరాబాద్లోనూ నమోదవుతుంది. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి మేడం. ఇది 2 నుంచి 4 డిగ్రీల మేర ఎక్కువ ఉష్ణోగ్రతలు అనుకోవచ్చు. మన ఈ 6వ తారీఖు వరకు కూడా ఇటువంటి
వాతావరణమే కొనసాగుతుంది. తర్వాత కొద్దిగా చల్లబడే అవకాశం కనిపిస్తుంది. కొద్దిగా ద్రోణి ఏర్పడే అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల మనకి వర్షపాతం ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మొదలైనప్పటికీ 6, 7, 8 తేదీల్లోని మనకి కొద్దిగా రాష్ట్రం మొత్తం మీదుగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కొద్దిగా మనకి ఈ ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగే అవకాశం కనిపిస్తుంది రెండో వారంలో. మళ్ళీ మూడో వారంలో సాధారణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 డిగ్రీ అధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడు 45 వరకు, సో మే కంప్లీట్ ఎండింగ్ అయ్యేసరికి 47, 48 మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? అట్లాంటి అలర్ట్స్ ఏమైనా ఇస్తారా, రెడ్ అలర్ట్స్? ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ వరకు అయితే ఏం లేదు. మనకి 45 దాటి నమోదయ్యే అవకాశం ఉంది. కానీ ఈ వారం మొదటి వారం తర్వాత రెండో వారం కొద్దిగా ఉపశమనం ఇస్తుంది కాబట్టి మూడో వారంలో కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగిన నాలుగో వారంకి మనకి ఋతుపవనాల ఆగమనం ఉంటుంది కాబట్టి అప్పుడు కొద్దిగా సబ్సైడ్ అవుతూ ఉంటుంది. టెంపరేచర్స్ అనేవి స్లోగా సబ్సైడ్ అయితే కొంచెం మనకి ఉష్ణోగ్రతలు అనేది కొద్దిగా తగ్గుతాయి. సో స్టేట్ అంటే హైదరాబాద్ వరకు వర్షాలు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ 6 తారీఖు తర్వాత సో రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఎందుకంటే అవి చెడగొట్టు వానలు అనుకోవచ్చా, లేదంటే నార్మల్గా ఏదో స్ప్రింకిల్ లాగా వచ్చి వెళ్ళిపోతాయా, తేలికపాటి నుంచో మోస్తారు వర్షాల వరకే ఉంటాయా, ఎట్లుండే అవకాశాలు ఉన్నాయి? మీ అంచనా ఏంటి దానిపై? దాదాపుగా మనకి అన్ని పంట కోత అయిపోయింది. ఇప్పుడు అన్నీ ఆరబెట్టుకుంటున్నారు, వరి కానీ మిగతా అదే క్యాష్ క్రాప్స్ కానీ వచ్చే వర్షాలు కొద్దిగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. దానివల్ల కొద్దిగా మనకి పంట మీద నష్టం అనేది ఉంటుంది. కానీ ఆ సమయంలో జాగ్రత్త తీసుకోవాలి. కానీ ఇన్ని రోజులు మనం పూర్తిగా ఇరిగేషన్ మీద డిపెండ్ అయినప్పుడు ఆ వర్షం అనేది కొద్దిగా ఉపయోగపడుతుంది పంటలకు కానీ రైతులకు ముఖ్యంగా ఈ 4-5 రోజుల్లో ఇచ్చే సూచన ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ హీట్ అనేది టెంపరేచర్స్ అనేవి అధికంగా నమోదవుతున్న సమయంలో ఉదయం పూట ఇరిగేషన్, అలాగే మధ్యాహ్నం కుదిరితే ఇవ్వండి, లేదంటే సాయంత్రం పూట ఇరిగేషన్ కూడా కంపల్సరీ చేయండి. నైట్ ఇరిగేషన్ కూడా ఇస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఈ టెంపరేచర్ని తట్టుకొని హీట్ స్ట్రెస్ కాకుండా ఉంటుందన్నమాట. మీకు ఇప్పుడు ఆల్రెడీ పంట కోతలు పూర్తయిపోతే దాదాపుగా మధ్యాహ్నం వరకు మీకు ఎండబెట్టుకోవచ్చు. మధ్యాహ్నం పూట ఎక్కువగా దీంట్లో ఉండడం వల్ల ఏంటంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోత కాకుండా ఇప్పుడు ప్లాంటేషన్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్లో ఉంటే మాత్రం 3 times ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మేడం, మనం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో మ్యాప్ కంప్లీట్ నిప్పుల కొలిమి తెలంగాణ రాష్ట్రం అనేది మనకు కనబడుతుంది. సో దీని గురించి ఏం చెప్తారు? ఈ 4 రోజుల పాటు గవర్నమెంట్కి మీరు ఇచ్చిన సజెషన్స్ కావచ్చు, వాళ్ళు ఫాలో అవ్వాల్సింది, అట్లాగే రాష్ట్ర ప్రజలకి మీరు చెప్తున్న సూచనలు. మేము గవర్నమెంట్కి ఆల్రెడీ మన ఈ ఆరెంజ్ అలర్ట్ ఉండే అవకాశం ఉన్నందున దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆల్రెడీ అలర్ట్ కానీ ప్రెస్ రిలీజ్ కానీ ఫోర్కాస్ట్ కానీ ఇవ్వడం జరిగింది. అలాగే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఈ వడగాలుల టైంలో హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ అనేది కూడా తయారు చేసి దానికి తగ్గట్టుగా ప్రజలకి పూర్తిగా మనవి ఏంటంటే, దాదాపుగా మనకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా అత్యంత వేడిమిగా ఉండే సమయం కాబట్టి ఆ సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయవలసినవి చేయకూడనివి ఒక డాక్యుమెంట్ కింద రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని అందరికీ సర్క్యులేట్ చేస్తూనే ఉన్నాం. దీంతో పాటుగా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా చేయవలసినవి ఎక్కువగా వాటర్ని తీసుకోవాలి, శరీరానికి సరిపడా వాటర్, దాంతో పాటుగా కొద్దిగా లవణాలు కలిగిన నీటిని తీసుకోవడం, అంటే మినరల్స్ ఉన్న తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా డిహైడ్రేషన్ కాకుండా ఉండడానికి. అలాగే కొద్దిగా బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గొడుగుని కానీ లేదంటే ఏదైనా కవర్ చేసుకొని వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే డైరెక్ట్ రేడియేషన్ వల్ల మన డైరెక్ట్ ఎవాపరేషన్ అనేది డైరెక్ట్ హెడ్ మీద దెబ్బ తగిలి కోఆర్డినేషన్ అనేది తగ్గి సమతుల్యత తగ్గి దాని మీద మనకి బాడీ మీద చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అలాగే అవాయిడ్ ది ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ కూల్ డ్రింక్స్, ఇది ముఖ్యంగా చెప్పండి. దీనివల్ల ఏంటంటే మనం తీసుకోవడం వల్ల చల్లగా ఉంటుందని అనుకుంటాం కానీ పూర్తిగా అది మన బాడీని ఇన్డెప్త్ చేంజ్ చేస్తుందన్నమాట, పూర్తిగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఈ 4 రోజుల్లో నమోదైన టెంపరేచర్సే ఈ సీజన్కి హయ్యెస్ట్ టెంపరేచర్సా? సో ఇప్పుడు ఈ 4 రోజుల్లో ఏ జిల్లాలను అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా అధికారులను మీరు సూచనలు జారీ చేశారు? ఇప్పటి వరకు అయితే 45 డిగ్రీలు అత్యధికంగా నమోదవడం జరిగింది ఖమ్మం జిల్లాలోని. ఇదే మొత్తం రాష్ట్రం మొత్తానికి హైయెస్ట్గా అని చెప్పవచ్చు. మిగతా అంటే వచ్చే 4 రోజులు చూసుకున్నట్లయితే నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల,
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, జోగులాంబ గద్వాలకి మనకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలకి 42 డిగ్రీల కంటే అధికంగా నమోదే అవకాశం ఉన్నందున కొంచెం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. హీట్ వేవ్ అలర్ట్ అంటే హైదరాబాద్కి హీట్ వేవ్ అలర్ట్ అయితే లేదు, కానీ హీట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట. దీన్ని అర్బన్ సిటీ కాబట్టి మనకి సిటీ వల్ల ఈ అర్బన్ అండ్ పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఈ నార్మల్ టెంపరేచర్స్లో కూడా అధిక వేడిమిగా ఉంటుంది అనమాట. హైయెస్ట్ ఈ హీట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఆ హీట్ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే కొంచెం సాధారణం కంటే అధిక వేడిమిగా ఉంటుంది అనమాట సీట్లో. అర్బన్ హీట్ ఐలాండ్ అని అంటారు. థ్యాంక్ యూ మేడం. సో మొత్తానికైతే ఎల్నినో ప్రభావం రాష్ట్రం మీద ఉండడం, అట్లాగే విండ్ డైరెక్షన్ మీద ప్రభావం చూపడం కారణంగానే కంటిన్యూస్గా వాతావరణంలో ఈ వేడి తీవ్రత అనేది అధిక స్థాయిలో నమోదవుతుంది. అందుకే 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మేర ఇప్పటికీ ఈ సీజన్ మొత్తానికి కూడా ఖమ్మంలో 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 4 రోజులు కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుంది. వడగాలుల అలర్ట్ కూడా ఉంది. రాష్ట్రం అంతా కూడా ఆరెంజ్ అలర్ట్లో ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదనేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.